ఉన్నయే 4-5 పోస్టులు. అటు చూస్తేనేమో లీడర్ల నడుమ పోటీ గట్టిగా ఉన్నది. మరి ఇక ఏం చేస్తారో ఎవరికి ఇస్తారో అని తీర్ల ఆలోచనలు చేసిర్రు చాలా మంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీటింగ్లు అయినాయి, ఫోన్లల్లో ముచ్చట్లు నడిచినాయి. ఆఖరికి సీట్ల కూర్చునేది ఎవరిలో చెప్పిర్రు. వాళ్ళంతా నామినేషన్లు కూడా చేసిర్రు. మరి ఇక కాబోయే ఎమ్మెల్సీలను ఒక్కసారి అరుచుకునొద్దాం పార్రి. అలిగేటోళ్ళు అలగని గులిగేటోళ్ళు గులిగని మా పని అయితే మేము చేసినాం అన్నట్టు ఎమ్మెల్సీ సీట్లలో ఎవరు కూకబెట్టేది కుల్లా చెప్పేసినాయి పార్టీలన్నీ. ఇక వాళ్ళంతా ఆఖరి దినం కాబట్టి నామినేషన్ లేచిండ్రు. అగో ఇగో అనుకుంటా పదవి కొరకు ఏండ్ల సంది ఎదురు చూస్తాన్న చెయ్యి పార్టీ లీడరు అద్దంకి దయాకర్ అన్న పంట పండింది. ఈసారి లిస్టులో అన్న పేరు కూడా ఉండేటాలకు సంబురంగా సీఎం సార్ ఇంటికి పోయి చెల్లబట్ట కప్పి మస్తు ఖుషి అయిండు. అటెనక అసెంబ్లీకి పోయి నామినేషన్ వేసిండు. చెయ్యి పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి 4 ఎమ్మెల్సీ సీట్లు వస్తున్నాయి. అందులో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఓ సీటు ఎర్రజెండా పార్టీ వాళ్ళకి ఇచ్చిండ్రు. చెయ్యి పార్టీకేంచి అద్దంకి దయాకర్ అన్న, విజయశాంతక్క, శంకర్ నాయక్ అన్న ముగ్గురు నామినేషన్లు వేసిండ్రు. మంత్రులు, సీఎం సారు, తత్తిమ లీడర్లంతా పోయి వాళ్ళతో నామినేషన్లు వేయించిండ్రు. సిపిఐ పార్టీకేంచి నెల్లికంటి సత్యమన్న నామినేషన్ వేసిండు. అటు కారు పార్టీ వాళ్ళకు కూడా ఓ సీట్ వస్తుంది కాబట్టి షానొద్దుల సంది పోస్ట్ కొరకు ఎదురు చూస్తాన్న దాసోజు శ్రవణ అన్నకు సీట్ ఇచ్చిండ్రు. ఈసారి మాజీ మంత్రి కేటీఆర్ సారు, తత్తిమ లీడర్లంతా కలిసిపోయి ఆయనతో నామినేషన్ వేయించిండ్రు. ఇక ఉన్న 5 సీట్లకు 5 మందే నామినేషన్లు వేసిండ్రు. అంటే పోటీ లేదు కాబట్టి ఎన్నికయ్యేది కూడా 5 మందే. కానీ పద్ధతే కాబట్టి ఎలక్షన్ రూల్ ప్రకారం నడుస్తుందట. ఇప్పుడున్న ఎమ్మెల్సీలు సీట్లకేంచి దిగిపోనికే మార్చి 29 దాకా టైం ఉన్నదట. అందుకే ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం ఉంటుందా అంటున్నారు. అటు ఏపీలో కూడా లీడర్ సాబులు నామినేషన్లు వేసిండ్రు. పార్టీ వాళ్ళు మళ్ళోసారి సోమవీర్ రాజు సార్ను రంగంలోకి దింపిండ్రు. ఇక ముచ్చట్లు జోరుగుంటాయి పోయినరే అనుకుంటారు పబ్లిక్. ఈ నడుమ బగ్గ బయోపిక్లు తీసుకుంటుర్రు. పబ్లిక్ పథారు ఉన్నోళ్ళు, షై నిండా పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ సొంత జీవితాన్ని సినిమా లెక్కన తీసుకుంటుర్రు. అందుట్లో రాజకీయ నాయకులు నెరీ ఎక్కువయ్యారు. ఇంకా షై పార్టీ లీడర్లు ఈగింత ఎక్కువయ్యారు. షై పార్టీ లీడర్ల మనసు సినిమాలకెళ్ళి మలుతుంది. గీ నడుమ ఇంతకు మునుపు అద్దంకి దయాకర్ అన్న సినిమా తీస్తే ఇప్పుడు గీసారి కూడా ఓ సినిమాల కత్తి పట్టబోతుండట. ఇంతకు గా సారెవళ్ళు, సినిమా పేరేంది అనేటిదే అసలు ముచ్చట. కాంగ్రెస్ లీడర్లంతా యాక్టర్లు అయితే ఇంతకు మునుపు అద్దంకి దయాకర్ అన్న, ఇప్పుడు సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి. జగ్గన్న కూడా సినిమా తీస్తుండట. సినిమా పేరు కూడా జగ్గారెడ్డేనాట. అంటే సినిమా టైటిల్ కూడా జగ్గారెడ్డి పేరే పెట్టిల్లు అన్నట్టు. ఇది మేమంటున్న మాట కాదు, కొడుతూ సార్ బయట పెట్టిన ముచ్చట ఇది. అంతేకాదు సినిమా పేరుతోనున్న ఓ పోస్టర్ను కూడా బయటకి ఇడిచిపెట్టిండు జగ్గన్న. జగ్గన్న సినిమా అంటే మళ్ళీ పొలిటికల్ స్టోరీ గిట్టే ఏమన్నా ఉంటదేమో అనుకునేరు. కాదట, లవ్ స్టోరీ అంటుండు జగ్గారెడ్డి సారు. ఆ సినిమాల ప్రేమికులకు అండగా నిలబడేటి నాయకుడు అవుతాడట జగ్గారెడ్డి అన్న. ఈ ఉగాది కల్లా సినిమా షూటింగ్ కూడా సాలవుతుందట. మళ్ళా ఉగాది కల్లా టాకీస్లకు వస్తుంది అంటుండు జగ్గన్న. అంటే ఓ ఏడాదిలో జగ్గారెడ్డి సార్లు తెర మీద చూసుకోవచ్చు అన్నట్టే. ఈ సినిమాను ఒక మన తెలుగు భాషలనే విడుదల చేస్తారేమో అనుకునేరు. కాదట, దేశం అంతా విడుదల చేస్తారట. అంటే పాన్ ఇండియా సినిమా అన్నట్టు. మళ్ళా సినిమాలు అనేసరికి రాజకీయాలకు ఏమన్నా రామ్ చెప్తాడేమో అనుకునేరు. అదే ఇదే అంటుండు జగ్గన్న. ఓ లోకు సినిమాలు తీసుకుంటేనే ఇంకో లోకు రాజకీయాలు చేస్తా అనుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఏదున్నా ఈ షై పార్టీ వాళ్లకు సినిమాల మీద భలే కాయసుందుల్లో. సినిమాలు జోరుగా తీసుకుంటున్నారు. మళ్ళా వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు రంది లేకుండా నిద్రపోయేటి రోజులే ఉండవు. పంటేసిన కాడ నుంచి పండిన పంటను అమ్ముకునేటి దాకా తిప్పలే ఉంటది. ఈ ఏడు నష్టం వచ్చిందని వచ్చే ఏడు ఆ పంట వేయకుంటే బగ్గ రేటు వస్తుంది. ఈ ఏడు రేటు వచ్చిందని వచ్చే ఏడు కూడా అదే పంట వేస్తే మార్కెట్కు కుప్పలు తెప్పలు అదే పంట వస్తుంది. అగో గట్టనే అయ్యింది ఇప్పుడు కూడా. ఏను మామూల మార్కెట్ లో ఎర్ర బంగారం వెలిసింది. మార్కెట్ నిండా మిరపకాయ బస్తాలే మూటలకు మూటలు వచ్చినాయి. రెండొద్దులు మార్కెట్ కు తాతీలుండుతోని అందరొక్క పాలే మిరపకాయ బస్తాల బాడిగలు మెలుక్కొని వచ్చేటాళ్లకు గిట్టుంది ఇప్పుడు ఏనుమావుల మార్కెట్ లోపల. అందాదకు 80,000 బస్తాలకు మీదనే మిరపకాయ బస్తాలు మార్కెట్ కు వచ్చినాయి అంటున్నారు. మాలెక్కువ వచ్చేటాళ్లకు అమ్మకాలు కూడా తగ్గినాయి. ఇక ఎంతన్నా రాని 4 వద్దులు అయినాకనైనా అమ్ముకొని పోతాం అంటే అటు రేటు కూడా తక్కువే ఉందట. అడ్డికి పావుషేలు అడుగుతున్నారట. పోయినేడు
బగ్గలేడు పడ్డదని ఈ పారి అందరి మిరపకాయ తోటలో వేసేటాళ్లకు పంట ఎక్కువ వచ్చింది, లేటు తగ్గింది అన్నట్టు. ఇంకేముంది, తెచ్చిన పంటను వెనకకు పట్టుకపోలేరు, పావులో పరుకో అమ్ముకోవాలి కాబట్టి గట్టినే కొనేటోళ్ళ కొరకు పడికాపులు కాస్తున్నారు రైతన్నలు. ఇక మార్కెట్ కు పోయిన రైతులది గీ గోస అయితే గ్రేడింగ్ చేసి కళ్ళంలో కుప్ప పోసిన రైతులది గీ గోస. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉన్న వెంకటరావుపేట అనేటి ఊళ్ళో ఉన్న పొన్నగంటి పురుషోత్తం అనేటి రైతన్న కళ్ళంలో పోసిన 70 క్వింటాల మిరపకాయలకు నిప్పంటిచ్చిలాట తెలంగాణకేవలో పోయి. ఇదంతా పడిబడనోళ్ళు చేసిన పనితనమే అంటున్నారు. తెల్లారితే మార్కెట్ కేసుకపోదాము అనుకుంటాడ పాపం. తెల్లారి తలకే గింత పని చేసిలని గోడెల్లో పోసుకుంటుండు రైతన్న. ఏం తక్కువ 20 లక్షలకు మీదనే నష్టం వచ్చింది అంటుండు. చేతికొచ్చిన పంట కండ్ల ముంగట కాలుతుంటే దుఃఖం ఉంటది మరి. ఏదున్నా ఎర్ర బంగారం పండించిన రైతులకు ఈ ఏడు మిర్చి మంటలు గట్టినే తాకేటట్టున్నాయి చూస్తుంటే. బర్డ్ ఫ్లూ వచ్చిన కాడ నుంచి కోడి కూరకు మస్తు గిరాకీ తగ్గింది. ఆ రోగం మనుషులకు రాదు, పక్షులకే వస్తదని గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. ఆయన తినేటోళ్ళు తింటూరు, భయపడేటోళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఏదున్నా మొత్తానికి కోళ్ల పారాలు పెట్టుకున్న వాళ్ళైతే బగ్గ నష్టం వచ్చిందని మొత్తుకుంటురు. అసొంటి యాళ్ళలా ఇదొక నష్టం. మళ్ళా మూలిగే నక్క మీద తాటి పండు పడు అంటే గిదే కావచ్చు పో. ఇప్పటికే గిలాకి లేదులో నాయన అనుకుంటా దేవునికో రాయేస్తుంటే పూకార్లు పట్టుకొని వచ్చి ఉన్న కాడికి పోతాం పెట్టిళ్ళు ఊరోళ్ళు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఉన్న కనుకుల గిద్ద అనేటి ఊళ్ళో ఉండేటి కోళ్లపారం కాడ పుక్కట్ల కోళ్ళను ఇస్తున్నారని పుకార్లు వేసిందట. వచ్చేటి రోగం ఎట్టున్నా వస్తుంది అనుకున్నట్టున్నారు కావచ్చు. పుక్కట్ల కోళ్ళు అనగానే గీ తీరిగబడ్డది కోళ్లపారాల మీదకి. ఇంకేముంది, అది అనే లోపల పోతాం పెట్టిళ్ళు. తాళాల కంచి వాళ్ళ కొట్టి ఎత్తుకపోయిలాట కోళ్ళని. అవు మరి పైసలు పెట్టాలంటే బాణం ధరిస్తుందా మనలకు? పుక్కట్లకు వస్తుందంటే ఇగో ఇట్లనే ఎగబడతారు. ఏందక్కో 3000 కోళ్లకు మీదనే పోతాం పెట్టిలాట. ఇగో ఈ కాకని చూడలే, ఏడాదికి సరిపోని కోడి కూర పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నాడో, తిన్నకాడికి తిని మిగిలిన తునకలను ఎండ పోసుకుందాం, కుదిలేసినప్పుడు అంకుదాం అనుకుంటుండో ఎట్టనో గాని మడత బండికి కట్టుకొని పోతున్నాడు. ఇక గీళ్ళైతే ఏకంగా ఓ ఆటోనే కట్టుకొని వచ్చి కోళ్లపారం కాడికి. ఇప్పటికే కోళ్లపారాలు పెట్టుకున్న వాళ్ళకు నష్టాలు వచ్చినాయిలా అంటే ఇప్పుడు ఇట్ట కొంత ఆగం. కానీ చూడులి ఎట్టుందో కథ. అగ్గోకో సగ్గోకో పైసలు పెట్టి కొనాలంటే గంతమంది వచ్చేటోళ్ళ గీ తిరిగేకబడేటోళ్ళ. ఏం జనాలు మొబైల్ నాయన. పుక్కట్లకు వస్తుందనగానే గిట్టెగబడతారు. పుణ్యానికి వచ్చిన పులుసు అయ్యింత కొడుకింత తాగుడంటే గిదే కావచ్చు మరి. పట్నంలోనైనా పల్లెలనైనా నల్ల నీళ్లు అయితే దినం తప్పించి దినమన్నా, లేకుంటే 2 రోజులకు ఒక్కసారన్నా ఈడుస్తుంటారు. గట్ల నల్లు వచ్చినప్పుడే నీళ్లు పట్టుకోవాలి, లేకుంటే ఎండుళ్ళు అవుతుంది. అందుకే ఇంట్లో బయట ఎంత పనున్నా కూడా ఏడికి పోకుండా నీళ్ల కోసమే ఎదురు చూస్తుంటారు అమ్మలక్కలు. అట్లనే నిజామాబాద్ జిల్లా దిక్కు కూడా నీళ్ల కోసం ఎదురు చూసిర్రు ఓ ఊరోళ్ళు. మరి ఎసొంటి నీళ్ళు వచ్చినాయో చూద్దాం పార్రి. చూస్తారు కదా ప్రజలారా, ఎసొంటి నీళ్ళు వస్తున్నాయో. గివి మిషన్ భగీరథ నీళ్లు. జక్రాలపల్లి మండలం ఆర్గులనే ఊర్లకు వస్తున్న మిషన్ భగీరథ నీళ్లు గివి. అయితే ఊరికేసిన పైపుల ఏడనన్న పొకలు పడాయో ఏం పాడో గాని నీళ్ళన్నీ ఎర్రమట్టి పోసినట్లు వస్తున్నాయట. చూడుర్రి ఎట్లున్నాయో. అంతా చెత్త మురకలు ఏదో ట్యాంకీ గడిగి లోపే పారబోసినట్లు వస్తుండేటోరకు అమ్మలక్కలంతా గరం అవుతుర్రు. మంచి నీళ్ళు ఇయ్యమంటే గి మురికి నీళ్ళు ఇస్తారా? గివి తాగితే మేము ఉంటామా అసారని ఊరోళ్ళంతా అడగబట్టిర్రు. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా కూడా చూద్దాము చేద్దాము అని బొంకుడే తప్ప అయ్యో అని ఈసుంటి వచ్చినోళ్లే లేరు, మా బాధని అరుచుకున్నోళ్లే లేరని కోపం చేయబట్టిర్రు. తాగే నీళ్లు లేక ఊరంతా దూప అంటుంది. అసొంటి యాళ్ళ జర్ర మంచినీళ్ళు ఇచ్చే ఉపాయం చెయ్యుర్రి సారు. 2 వారాల సంది మస్తు తిప్పలైతుంది అని సర్కార్ను ఒక తీరుగా అడుగుతుర్రు. గత 10-15 రోజుల నుంచి ఎర్రగా పచ్చగా వస్తున్నాయి. అసలు ఇట్లా ఎందుకు వస్తున్నాయి? కనీసం మంచినీళ్ళు అయినా ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి అధికారులను ప్రశ్నిస్తే వాళ్లకు వాటర్ క్లీన్ చేసేటటువంటి ఏదో కెమికల్ సప్లై లేదని చెప్తున్నారు. మీరు అవి సప్లై లేకపోవటం ఏమో కానీ ఈ నీళ్ల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. స్నానాలు చేస్తే దుమదుమలేస్తున్నది, పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు. అదన్నట్లు ఈ నొద్దులు మంచినే వచ్చినాయి, కానీ ఈ 2 వారాల సందే గిట్ల అవుతుంది. మొదట్లో అధికారులు అన్ని పరీక్షలు చేసి ఇవ్వే తాగురని చెప్పిర్రు. అప్పటి నుంచి ఊరోళ్ళంతా ఫిల్టర్ నీళ్లు బంద్ చేసి నల్ల నీళ్లకే అలవాటు పడ్డారు. మరి ఈ నీళ్లు వంటకు, తానాలకు, బట్టలు విండేతానికి ఇంకా దేనికి పనికిరావు. మొన్నో నాడు తాగితే ఒళ్ళంతా బెందులు, దద్దులు, దురదలేసి లేని రోగాలు అంటుకున్నాయి. కాబట్టి మొదలు నీళ్లు ఏడ మురికిలైతున్నాయో దాన్ని తావెంకులాడి తష్ప చేయర్రిసారు. అసలే ఎండాకాలం, నీళ్లు లేకుంటే
ఇంట్లో ఏ పని కాదు, మీరేమో నీళ్ళు ఇస్తామని అంటుర్రు. ఇచ్చిన నీళ్ళ ముచ్చటేమో గింత సక్కదనంగా ఉంది. మరి అధికారులు ఏం చేస్తుర్రో ఏం పాడో గాని గీ నీళ్ళ ముచ్చట మా సావదాలకు వచ్చిందని గరమైతుర్రు. చూడాలి మరిగా ఇప్పటికన్నా అధికారులు అసలు పోతారో లేదో. ఇద్దరు ముగ్గురుండే ఇంట్లో పద్దు లెక్క రాయాలంటేనే మనం మస్తు తిప్పలు పడుతుంటాం. దానికింత దీనికింత అని కొసరి లెక్కలేస్తుంటాం. మరి ఇక కోట్ల మంది ఉండే ఓ రాష్ట్రానికి పద్దు తయారు చేయాలంటే ఎంత తిప్పలు పడాలి. మన పైసల మంత్రులు అందుకే బడ్జెట్ ముంగట అస్సలు బయటికి రాకుండా పనిచేస్తుంటారు. ఇట్లనే ఓ పైసల మంత్రి మొత్తం బడ్జెట్ను చేత్తోని రాసిండట. ఇప్పుడు దేశం అంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నది. మనం కూడా చూద్దాం పర్రిగ్గా కథ ఏందో. ఏ రాష్ట్రంలోనైనా సరే పైసల మంత్రులు పద్దు లెక్కలు ఏంది, ఆ ముచ్చట్లు ఏంది అనేది పుస్తకం లెక్క తయారు చేసుకొని వచ్చి అంత చదివి వినిపించేటోళ్ళు. సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మనైతే ఉత్తగా పేపర్లు ఎందుకు ఖరాబు చేస్తారు అని ముచ్చట్లన్నీ పలక ఫోన్ల నింపుకొని వచ్చి అందులో చూసుకుంటది చదువుతుంటది. రోజు రోజుకు టెక్నాలజీ మారుతున్నది. కానీ ఇగో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పైసల మంత్రి ఓపీ చౌదరి మాత్రం అన్ని పక్కకు పెట్టి తన చేతులతోనే బడ్జెట్ రాసిండు. మరిగా బడ్జెట్ చిన్న సన్నగా ఉంటుందా చెప్పుండ్రి. ఓ రాష్ట్రానికి ఓ ఏడాదిలో ఏమేమి ఇస్తాం ఎట్టెట్ట చేస్తాం అనేది మొత్తం రాయాలి. అటువంటి లెక్కలన్నిటినీ సారు పెన్నులలో ఇంకు అయిపోగా రాసిండట. మొత్తం 100 పేపర్ల మీద రాష్ట్ర బడ్జెట్ ను సొంతంగా తన చేతులతో రాసిండంటే చూడుర్రే. మరిగా గతగానం తిప్పలబడి రాసుడెందుకు సారు, ముచ్చటేందో ఆఫీసర్లే అచ్చుబుద్ధి ఇస్తారు, దాన్నే చదివితే అయ్యపాయే అని అంటే కాదు రాసిచ్చింది చదివితే లెక్కలెట్ట యాదుకుంటాయి, మన చేతులతోని పేపర్ల మీద రాస్తే మంచిగా యాదుకుంటాయి అన్నట్టు 100 పేపర్లలో బడ్జెట్ మొత్తం రాసి మొన్ననే అసెంబ్లీలో చదివి వినిపించిండట. చేతులు నొప్పి లేవ్వంగా గంట రాత ఎట్లా రాసిండ్రు సారు అని ఇప్పుడు ఎవరిలో అడిగితే మొత్తం 10 దినాలు తిప్పల పడ్డట్టు చెప్పిండట. ఆఖరి 4 దినాలైతే రోజుకు గంటన్నరనే కునుకు తీసిండట. గంత తిప్పల పడి పద్దు లెక్కలు పాయిరంగా తన చేతులతో రాసిండు సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సారు ముందు నుంచి లీడర్ సాబు కాదు, లీడర్ కాక ముందు సారు కలెక్టరు. చదివి రాసి పరీక్షలు పాస్ అయి పెద్ద అధికారి అయ్యిండు. కాబట్టి అదే పద్ధతిలో బడ్జెట్ కూడా ఓ పరీక్ష లెక్క తీసుకొని చేతులతో రాసిండు అన్నట్టు. ఏమైనా ఈ పైసల మంత్రి చేసిన పనికి మస్తు మంది తారీఫ్ చేస్తుండ్రు ఇప్పుడు. మాపటిల పటాకుల మోత గట్టిగా మోగింది. మా వాడంతా దద్దరిల్లింది. మన క్రికెట్ జట్టు కప్పు గెలిచిందని మనోళ్ళు మస్తు సంబరాలు చేసుకుర్రు. గా దిల్ కుష్ నగర్ దిక్కైతే లాఠీ చార్జ్ కూడా అయ్యిందట. గంతగానం జాతర చేసిర్రు మనోళ్ళు. మరి ఆ మాత్రం ఉంటదిలే గాని ఓ దిక్కు కప్పు గెలిచినామని మనోళ్ళు ధూమ్ ధామ్ చేస్తుంటే గా పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం పానం మషి అవుతున్నదట. ఇక చూడుర్రి కడుపు మండి వాళ్ళు ఏం చేసిర్రు. అట్లిట్లా ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ వాళ్ళ మీద గెలిచి మనోళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. దుబాయ్ గడ్డ మీద తెల్లకోటు తొడుక్కొని మనోళ్ళు కప్పును చేతులకు అందుకుంటుంటే చూసి దేశం అంతా సంబరపడ్డారు. రోడ్ల మీదకి వచ్చి పొట్టు సంబరాలు చేసుకున్నారు, పటాకులు కాల్చిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ మేమని వద్దన్న ఛాంపియన్స్ ట్రోఫీని వాళ్ళ దేశంలో పెట్టుకున్న పాకిస్తాన్ వాళ్ళు నెరి నలుగుట్లే నాదానయ్యేటట్టు చేసుకున్నారు. ఇప్పటికే సొంత దేశంలో మ్యాచ్లు ఆడినా ఒక్కటంటే ఒక్క ఆట కూడా గెలవకపోయేటాలకు ఇజ్జత్ అంత పోయింది. సరే ఓడితే ఓడిండ్రేమో, ఆటలలో ఓసారి ఓడుతుంటారు ఇంకోసారి గెలుస్తుంటారు కానీ నెరి కడుపు మంట ఎక్కువైనట్టే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళకు. వద్దు మీకు చేత కాదు గోధుమ రొట్టెలకు మీరు దండలాడుతుండ్రు లేదోటి ఎందుకని చెప్తే వినకుండా ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు పాకిస్తాన్ లో ఆడిచ్చిండ్రు. మనోళ్ళు పాకిస్తాన్ కు పోతే ముష్కిల్ అవుతుంది కాబట్టి దుబాయ్ లో ఆడిండ్రు. అయితే ఏంది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరిగిందయ్యా అని అంటే పాకిస్తాన్ లోనే అయ్యింది అని అంటారు కానీ దుబాయ్ లో అయ్యింది అనరు కదా. మరి అసోటప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఫైనల్ మ్యాచ్ కు పోయి అక్కడ గెలిచిన వాళ్ళకి ఓటి ఇవ్వాలనా లేదా, కప్పు చేతులు పెట్టాలనా లేదా, అవన్నీ ఏం లేవు. అలిగి కూకున్నారట పాకిస్తాన్ వాళ్ళు. అసలు ఫైనల్ మ్యాచ్ కు పోనే లేదు. అందుకే మస్తు మంది పొట్టు ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు సుత గీదేం రీతి గాయంత ముఖం చెల్లుతలేదా, పాకిస్తాన్ లో ఆటల పోటీలు పెట్టుకొని ఫైనల్ మ్యాచ్ కు పోకపోతే ఎట్లా అని తిట్టిర్రు. ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసినా 10 మందితోని తిట్లు తినే పనులే చేస్తుంటారు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఈయన్ని షిట్కు పుట్టుకు ముచ్చటున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా ఒక్కసారి చూసేర్రి.
ఓరక్కో ఇదెక్కడి దయ్యం ముచ్చట్రో. కామారెడ్డి రూరల్ మండలం రామేశ్వరపల్లి అనే ఊళ్ళే నెల రోజులల్లా 18 మంది చచ్చిపోయారట. దీంతోని అదంతా దయ్యాల పుణ్యమే అని ఊరంతా గజ్జన వణుకుతుంది. అంతటి కరోనా అప్పుడే ఊళ్ళో ఒక్కళ్ళు సావలేదు. అసొంటిది ఊరవతలున్న మర్రిషెట్టు కొట్టేసినాక ఊళ్ళే సావెనక సావైతుంది. ఉన్నట్లుండి చచ్చిపోతుర్రు. అసలు మా ఊళ్ళే సావు జయంగా ఏడవని ఇల్లే లేదు. కొంపదీసి ఊరికేమైనా దయ్యం పట్టిందా ఎట్లా అని ఊరోళ్ళంతా ఇళ్ళు ఖాళీ చేసిపోతుర్రట. ఆయన అనలు అకలు టెక్నాలజీల దేశం అంతా ముంగటికి పోతుంటే మీరు ఇంకా వెనకటి కాలంలోనే ఉంటుంటే ఎట్లా? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఒంట్లో ఏమైనా సుస్థి చేస్తే మంచి డాక్టర్ను కలువుర్రి. గూనికి మందేమో కానీ గుణానికి మందు లేదు. మొదలు మీరు మనసును దయనం చేసుకోర్రి. అయ్యా పోలీసార్లు, ఊరందరి బుగులు పోయేటట్లు ఒక్కసారి పోయి కౌన్సిలింగ్ ఇయ్యుర్రి సార్లు అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. పోలీసుల వెనక మళ్ళా కర్రె ముసుగులు వేసుకొని నిలబడ్డ గీగ్రమంతుల్ని చూస్తుర్రు కదా. ఈయనో డిఎస్పి, నకిలీ డిఎస్పి, పేరు బత్తుల శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా మఠంపల్లిలో ఉంటాడట. అయితే నాకు పోలీస్ కావాలని ఆరాటం ఉందో ఏం పాడో గాని నకిలీ డిఎస్పి అవతారం ఎత్తిండు. దానికి అక్కరొచ్చే బట్టలు, బూట్లు, బెల్టు, వాకీటాకి అన్ని తెచ్చుకుండు. ఇక సర్కారు ఉద్యోగాలు కావాలనుకునేటోళ్లకు నా కాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని మత్పరిచి కోదాడ పట్నంలో ఉండే ఓ అక్కకాడ నుంచి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని 36 లక్షలు గుంజిండట. సూర్యాపేటలో కూడా అసొంటిదేదో కథ చేయబోతుంటే అనుమానం వచ్చి పట్టేసిర్రు పోలీసోళ్ళు. ఇగేముంది పా సార్ పా, మీకు మర్యాద ఎట్లా చేయాలో మాకు బాగా తెలుసని స్టేషన్కు పట్టుకొచ్చిర్రు.